అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో. ఏఐ మన జీవితాన్ని సులభం చేస్తుందా లేక ఉద్యోగాలను తినేస్తుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం ఒక బిగ్ ప్లాన్ ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఇంకా పీపుల్ క్రెడిట్స్ అనే కొత్త కాన్సెప్ట్. ఇది నిజంగా గేమ్ చేంజరా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థ హార్వర్డ్ యూనివర్సిటీ అక్కడ జరిగిన ఏ సదస్సులో రేవంత్ రెడ్డి వర్చువల్ గా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ తరపున అంతర్జాతీయ వేదికపై ఏఐ గురించి మాట్లాడిన తొలి నాయకుల్లో ఒకరు. ఇది రాష్ట్రానికి గౌరవం మాత్రమే కాదు, ఒక స్ట్రాంగ్ గ్లోబల్ మెసేజ్ కూడా. రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఏఐ ఒక రెండు వైపులా పదునైన కత్తి. అంటే మంచి చేస్తుంది, కానీ ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలపై ప్రభావం. డాక్టర్లు, లాయర్లు, రైటర్లు, ఐటీ ఉద్యోగులు అందరి పనిలో మార్పు వస్తుంది. ఏఐ పనిని తేలిక చేస్తుంది, కానీ ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచాన్ని మార్చేస్తున్న ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, జెమినీ, క్లౌడ్, గ్రాక్, కోపైలట్ ఇవి ఇప్పుడు మన రోజువారీ జీవితంలో భాగం. పని వేగంగా అవుతుంది, కానీ అదే సమయంలో మనిషి ఆలోచన శక్తికి కూడా ఛాలెంజ్. ఈ సమస్యకు సొల్యూషన్ గా భారత్ ఫ్యూచర్ సిటీ అనే కొత్త కాన్సెప్ట్ హైదరాబాద్ సమీపంలో అభివృద్ధి. ఇందులో ప్రత్యేకంగా ఏఐ సిటీ నిర్మాణం ఉంది. అంటే అన్ని ఏఐ కంపెనీలు ఒకే చోట, డేటా సెంటర్లు, రీసెర్చ్ సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్లు అంతా ఒకే ఎకో సిస్టమ్. గ్రీన్ ఎనర్జీతో పనిచేసే సిస్టమ్. కార్బన్ క్రెడిట్స్ గురించి వినే ఉంటారు. ఇప్పుడు పీపుల్ క్రెడిట్స్. కంపెనీలు ఉద్యోగాలు తగ్గిస్తే ఏఐ వాడితే అదే సమయంలో ప్రజలకు అవకాశాలు కల్పించాలి. స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి, అంటే సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గవచ్చు, కానీ కొత్త అవకాశాలు కూడా వస్తాయి. గ్రీన్ ఎనర్జీ, టూరిజం, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి ఏఐ రీప్లేస్ చేయలేని రంగాలు. ఇక్కడే ఫోకస్ పెంచుతుంది తెలంగాణ. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ కంపెనీల హబ్. ఫార్మా, ఐటీ, లైఫ్ సైన్సెస్. ఇప్పుడు లక్ష్యం ఒకటే, తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్గా మార్చడం. ఏఐ భయం నిజమే, కానీ దానికి సొల్యూషన్ కూడా ఉంది. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, పీపుల్ క్రెడిట్స్ ఇవన్నీ కలిసి తెలంగాణ భవిష్యత్తును మార్చుతాయా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.